हाय हेलो नमस्ते वेलकम टू आवर चैनल दिल्ली कार्स तेलंगाना। तो आज है व्यूअर्स, आज आपका डेट हो गया 28 सितंबर, मॉर्निंग के 11 बज रहे हैं, अभी 11 AM। अभी आपके लिए लेकर आए हैं होंडा अमेज रेड कलर कार, कंप्लीटली ओरिजिनल, ऑल ग्लासेस ऑल पार्ट्स ओरिजिनल, 2014 का मॉडल डीजल कार, परफेक्ट टू टाइट कार। హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. బండి ఒరిజినల్ బాడీ పార్ట్స్ అండి. బ్యానెట్ మీద చిన్న డెంటు, చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. కస్టమర్ కారు ఇది. డీజిల్ బండి 23+ మైలేజ్ వస్తుంది. 23+ మైలేజ్ వస్తుంది. మనకు ఇంజన్ కింద షీట్ కవర్ ఇచ్చిండు, ఒరిజినల్ అండి. దాని అవసరం అయితే చేపించవచ్చు మనం. ఇంజన్ కింద ఎక్స్ట్రా షీట్ కవర్ వస్తుంది. డీజిల్ కారు, ఇప్పటికిప్పుడు ఎటువంటి వర్క్ నీడ్ లేదు, చూసుకోవచ్చు మీరు. ఎటువంటి వర్క్ నీడ్ లేదు. కంపెనీ హోండా వీల్ క్యాప్స్ ఉన్నాయి. ఇంటీరియరు, ఇంజన్ మౌంటింగు ఎక్సలెంట్ ఉంది. మిచిలిన్ టైర్లు ఉన్నాయి. గ్లాసులు అన్నీ ఒరిజినల్. మీకు మళ్ళీ బార్ కోడ్తో పాటు చూపిస్తాం మీకు గ్లాసులు. కొంచెం ఎండ వచ్చుకుంటూ అవుతుంది, మబ్బులో పడ్డది. బ్యాక్ సైడ్ వ్యూ చూడొచ్చు. మీరు సర్వీస్ రికార్డ్ కూడా తీసుకోండి. మిచిలిన్ టైర్లు వేసిండు. కంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉన్నది. ఫస్ట్ ఓనర్ అంటే ఆటోమేటిక్గా కార్ క్వాలిటీ ఉంటుందండి. లెఫ్ట్ ఇక్కడ డోర్లకు గీతలు ఉన్నాయి, కానీ ఒరిజినల్ మొత్తం. ఇప్పటికిప్పుడు ఎటువంటి వర్క్ నీడ్ లేదు. అండర్ బాడీ కూడా మొత్తం చూపిస్తా. దీనికి ఎస్ వేరియంట్ కింద, ఇంజన్ కింద షీట్ వస్తుందండి ఒకటి ప్లాస్టిక్ది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. 14 మోడలు, 15 రిజిస్ట్రేషన్ హోండా అమేజ్. అవుటర్గా ఇంజన్ బెడ్, ఇంటీరియరు చాలా స్ట్రాంగ్ ఉంది. ఎక్స్టీరియర్లా అక్కడొక 2 గీతలు ఉన్నాయి, ఇక్కడ ఒక డొక్కు పడ్డది, కానీ ఇది ఒరిజినల్ పెయింట్. పల్సగా ఉంది, ఒరిజినల్ పెయింట్. సేమ్ వాళ్ళు గ్లాసులన్నీ ఈ పార్కింగ్ సెన్సార్స్ తీసేసుకున్నారు. ఇది ఒరిజినల్, ఇది కూడా సేమ్ హోండాది. కంప్లీట్గా ఇది ఏదైతే 676 అని ఉందో మెయిన్ అద్దము, 674 అని అన్ని అద్దాలకు ఉంది. బంపర్ టు బంపర్ ఒరిజినల్, గ్లాస్ టు గ్లాస్ ఒరిజినల్. ఇంజన్ బీడింగ్, ఇంజన్ మౌంటింగ్, ఏసీ సస్పెన్షన్, ఏసీ కంప్రెసర్, వెనకాల సస్పెన్షన్, రన్నింగ్ బోర్డ్స్ అన్నీ మంచి క్వాలిటీ ఉన్నాయండి కార్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ ముందట అయితే మనం డాక్యుమెంట్ విషయంలో ఇవాళ పొద్దుగాల 6:57కి ఒక వీడియో పెట్టిన, అయినవి ఇవాళ కొరియర్ చేస్తాం. ఇంకా ఆఫీస్ ఓపెన్ చేయలేదండి, 11 అవుతుంది. ఒకసారి హైదరాబాద్ మన ఆంధ్ర నుంచి వచ్చి ఇద్దరు వచ్చారు స్కోడా కోసం, ప్లస్ మన దాని పేరు దానికోసం ఎకోస్పోర్ట్ 18 మోడల్ ఎలిఫెంట్ కలర్ కోసం వచ్చారు. ఇద్దరు ఆఫీస్లోనే వస్తారు ఇప్పుడు ఆఫీస్ కాడికి. నిర్మల్ నుంచి వచ్చిన బ్రదర్ బ్రీజా మ్యాజిక్ ఆటోలు కొంటవేరు, 4,50,000 వాళ్ళు కొన్నారు. జెడ్డీఐ ప్లస్ నిర్మల్ ఉంటుంది 20,000, 470కి ప్లస్ 10,000 కమిషన్, 480కి. భారతదేశంలో ఎవరు ఇయ్యరు, వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ అవుతారంట. 10,000కి ఎక్కువకే బండి ఇస్తాం. మీరు కళ్ళ ముందర చూసుకోవచ్చు. రూపాయి ఇప్పటివరకు కట్టలేదు కదా, మీరు రూపాయి కట్టలేదు, బండి తెలంగాణ దాకా వచ్చింది. మీరేమన్నా మాకు మేము అతని నెంబర్ ఇస్తాం, 10,000 కొడితే మీకు అది పంపించేస్తాం బ్రీజా. ఓకే ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్న స్టాకు ఇప్పుడు మనకు ఈరోజు హైదరాబాద్లో 2 ఎకోస్పోర్ట్లు దిగుతున్నాయి. ఆర్టీసీలో చేస్తారు రాంబాబు సారు, వారు హైదరాబాద్ మియాపూర్లో ఉంటారు, ఖమ్మంలో ఒకరు ఉంటారు. వాళ్ళిద్దరు పొత్తులో బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఫస్ట్ అయితే ఒకటి ఇంటికి తీసుకున్నారు ఎకోస్పోర్టు. సిల్వర్ కలరు రాంబాబు సారు లగ్గాల. నిన్న కామెంట్ కూడా పెట్టిండు బ్రదరు, పెద్ద వయసు చెప్పిన గిట్లా అన్న మీరు వయసుకు పెద్దోళ్ళు అట్లా చేయొద్దని చెప్పిన వెంటనే దానికి కామెంట్ రిమూవ్ చేసిండు. అంటే నిన్న కూడా బ్లాక్ కలర్కి వారే డబ్బులు కొట్టిరు. నేను వాళ్ళకు అన్న మీరు కొట్టద్దు, ఇది అమ్ముడు పోయిందని మళ్ళీ వాళ్ళ కొట్టేసాను. నేను నా దగ్గర వాట్సాప్లో మొత్తం చాట్ ఉంది. మనకు ఢిల్లీలో ఇప్పుడున్న 2 కస్టమర్లు నిన్నటి వరకు మీకు ఇక్కడనే చూపించిన, దిల్షునార్ నుంచి, విశాఖపట్నం నుంచి, సూర్యలంక నుంచి. సూర్యలంకలో కారు పోయింది, దిల్షునార్లో కారు పోయింది, నిర్మలలో కారు పోయింది, ఇక్కడ నుంచే. కాకపోతే ఏంటంటే మనం వీడియోలో కనబడితే దిష్టి తగులుతుంది అనే ఉద్దేశంలో మనం కార్లు కూడా నెంబర్ ఐడి ఇస్తాం, కానీ సరే పెడుతున్నాం, అయిపోతుంది. యూపీ 15 బ్లాక్ కలర్ టీయూవీ 300ది. యూపీ 15 ఒక 3-4 ఉన్నాయి, యూపీ 14 ఒక 4-5 ఉన్నాయి. జమ్మికుంటకి ఇచ్చిన టాటా జస్ట్, అది కూడా ఓల్డ్ ఉంది. యూపీ 16 ఒక 3-4 ఉన్నాయి. ఇంకా ఒకటి 7899 ఎకోస్పోర్ట్ లోకల్ ట్రాన్స్ఫర్ HR 51 లాస్ట్ 6 months, అది కూడా హోల్డ్లో ఉంది, అది కూడా ప్రాసెస్లో ఉంది.
ఒకటి 0039 మనం న్యూజివీడ్కు హనుమాన్ జంక్షన్కి ఇచ్చినాం. 2000 వైట్ కలర్ ఎక్కువ స్పోర్ట్, దాని కూడా ఎన్ఓసి ఓనర్ నెంబర్ వచ్చింది. ఆ ఎన్ఓసి లేక దాన్ని తక్కువ ధరకి ఇచ్చినాం మనం మార్కెట్ కంటే, అంటే ఓనర్ కొంచెం కన్ఫ్యూజ్ ఉండి. అవి కూడా ఒక 2-3 పేపర్స్ ప్లస్ ఇవి పేపర్స్ కూడా ఏం లేవు, ఎందుకంటే మనం వస్తువు ఇస్తున్నాం. బిజినెస్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అండి, మారం చేయొద్దు, చిన్నపిల్లలం కాదు. నా దగ్గర కారు కొన్న వాళ్ళందరూ రాజులే, అంటే గ్రాడ్యుయేట్ హోల్డర్లు అంతా మంచి మనసున్నోళ్ళే. వీడియో కంటెంట్ బరాబర్ చూస్తున్నారంటే 100%. ఇప్పుడు 1000లో ఒకటి వెనక ముందు అవుతుంది, అన్నీ సక్సెస్ చేయలేము ఎంత మంచి తోపైనా. ఇల్లంతా బరాబర్ చేసినా ఏ పక్క సూరో ఏదో చిన్న చిన్న మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. సో అందరికీ నిన్న డాక్యుమెంట్స్ కూడా చెప్పిన, లోకల్ ట్రాన్స్ఫర్ అయినాయి విత్ వెహికల్ నెంబర్తో చెప్పిన. వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, అంతా ఉంది, ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు మన దగ్గర అమ్ముడు పోయిన కార్లో ఒక 6-7 ఉన్నాయి, అది కూడా పోయింది నిన్న. దాన్ని నేను నిన్న ఒక 40-50 కిలోమీటర్ రాత్రి ఇండియా గేట్ కాడ వేసిన, ఒక 12 గంటలకు 1 గంటలకు. దాన్ని పర్ఫెక్ట్గా ఇయ్యాల కూడా ఒక 40-50 కిలోమీటర్లు మస్తున్నది పుష్ స్టార్ట్. దాన్ని ఇక్కడ నుంచి లాక్ చేస్తే సైడ్ మిర్రర్ క్లోజ్ అవుతాను చూడుర్రి. అగో మీరు చూడుర్రి, మళ్ళా నేను జూమ్ ఎక్స్ చేస్తా. ఇప్పుడు ఇంత దూరం ఉన్నాం కదా మనం, లైట్ వచ్చింది, సైడ్ మిర్రర్ తెరుచుకున్నది, లైట్ వచ్చింది, సైడ్ మిర్రర్ బంద్ అయింది. అది అమ్ముడు పోయింది, అమ్ముడు పోలేదని కాదు. అయితే ఇప్పుడు ఏమైందంటే అది చేరేసరికి మినిమం 10 రోజులు కదా. విశాఖపట్నం దానికి పైసలు కొట్టిన అనుకో, బై రోడ్ అయితేనో 2 రోజులు 3 రోజులు పడుతుందండి కంపల్సరీ. రోడ్డు సాగర్ దగ్గర ఒక 150 కిలోమీటర్లు కొద్దిగా డిస్టర్బ్ ఉంది. సో ఎవరిమైనా డిస్టర్బ్ ఉంటుంది, మనకు ఒక్కరికి కాదు, మళ్ళీ మనకే డిస్టర్బ్ ఉంటుంది అనుకున్నారు. దేశమంతా ఒకటే రోడ్డు. బై రోడ్డు పోతే టైర్లు ఎయిర్ వస్తాయి కంపల్సరీ. ఎంత తోపులైనా, ఎంత మంచి ప్రధానమంత్రులైనా, ఎంత మంచి ముఖ్యమంత్రులైనా ఎయిర్లు వస్తాయి దానికి. అదొకటి. మిచిలిన్ టైర్లు దానికి అలైవిల్స్ డైమండ్ కట్స్ ఉన్నాయి. కంటైనర్ అయితే విశాఖపట్నం మినిమం 8 రోజులు అవుతుంది. వీడి నుంచి తీసుకుపోతే రాత్రి 3 గంటలకు కంటైనర్ స్టార్ట్ అవుతుంది. 40 స్పీడ్ ఉంటుంది కంటైనర్, నిమ్మలంగా పోతాయి. కాబట్టి మీరు దయచేసి ఒక కంటెంట్ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, అమేజ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు దీనికి సంప్రదించండి. ఇంజన్ సౌండ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. హోండాలో ఐడి టెక్ ఇంజన్ వస్తుంది. ప్రపంచమంతా ఒకేలాగా వస్తుంది, నేను చెప్పే కార్కు ఒకలాగా అట్లా అని కాదు. ఐడి టెక్ ఇంజన్ కొంచెం 150,000-2 లక్షల కిలోమీటర్లు దాటిన తర్వాత కొంచెం సౌండ్ లోపలికి నచ్చిన ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇంటీరియర్ హోండా కంపెనీ ఇంటీరియర్లో మంచి లుక్ ఉంటుంది. సేమ్ మళ్ళీ మీకు మొత్తం స్టార్ట్ చేసి చూపిస్తా. రిషబ్ దగ్గర ఉంది తాళం, బ్యాక్ సైడ్. ఓకే ఫ్రెండ్స్, టోటల్ ఒరిజినల్. ఇంకా మీకు ఏమైనా కావాలంటే కూడా దీన్ని చేపిచ్చిస్తాం. మేము జస్ట్ మీద అడగచ్చినాం. 150 రూపాయలు 180 రూపాయలు తీసుకున్నాడు మనకు వాటర్ వాషింగ్. మొత్తం అడగలే, అట్టుగా మీద అడిగిచ్చాడు. మీరు ఊహించని రేట్లు ఇస్తాం దీన్ని. మీకు ఎంత కావాలో చెప్పని ఖతం, అర్ధ గంటల ఖతం వీడియో పెట్టినాక. ఎప్పుడైనా మనం హాఫ్ అన్ అవర్లో ఖతం. కయ్యం అంజన్న తెలంగాణ మొత్తం తనే చూసుకుంటాడు. 9553838587 నంబరు. పూన రాకేష్ తెలంగాణ మొత్తం అతనే చూసుకుంటాడు. 7780701927. ఎందుకంటే రోజు 4 కార్లు అమ్ముతాం, 4 ఎన్ఓసుల గురించి 4 కస్టమర్ల గురించి మాట్లాడతాం. మేము ఛానల్ పెట్టిన కాడ నుంచి ఒక్క పర్సన్ కూడా స్కిప్ కాలేదు. అందరం కమిట్మెంట్గా తాడు ఉన్నట్టుగా దృఢంగా ఉంటామండి. లొకేషన్ కూడా వెహికల్ లొకేషన్, ఆర్టీఓ ఏజెంట్, ఆర్టీఓ ఆఫీస్. మన ఆఫీసే ఫస్ట్ వైన్ షాప్ కాడ పెట్టినాం. వైన్ షాప్ కాడ రాత్రిపూట మనలు వంటి ఇబ్బంది అవుతుందని సొంతం రిషబులు కొనుక్కొని ఆడబెట్టినామండి. హుండై సేమ్ మనకు షాకర్స్, షోరూమ్ షాకర్స్, ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు చూడండి. షాకర్ అఫ్జల్ అంటే అతని పేరు మీద వచ్చిందని నిన్న కూడా చెప్పిన మీకు. ఫ్రంట్ కూడా ఇన్నోవా క్రిస్టా ఉందండి మన దగ్గర. ఇది అండర్ బాడీ, ఇది కవర్ ఉంది మొత్తం, వెనుకకు ముందటికి ఏం కనబడదు. సో అది బురద, నోవల్ కంటింది, మట్టి బురద అండి, దాన్ని తీసేస్తే కూడా పోతుంది. ఫ్రంట్ కూడా మనకు ఒరిజినల్, కింద చూసుకోవచ్చు. మెయిన్ ఇదే, గడ్డి దాకినా ఏది దాకినా చిట అంటుందండి. మిచిలిన్ టైరు. ఈ బటన్ స్పోర్ట్స్ బటన్, నా ఫేవరెట్ బటను. కానీ ఈ బటన్ టైరు బర్రని సౌండ్ వస్తుందండి, లారీ వచ్చినట్టు. తాళాలు 2 ఉన్నాయి, సారీ నేను చూపెట్టలే. హోండా తాళాలు 2 ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ కూడా టైరు మిచిలిన్ టైరు. తాళాలు 2 ఉన్నాయండి, చూడొచ్చు. దయచేసి ఏ కారు కొన్నా మినిమం 10 days అయితే పడుతుంది. బై రోడ్ అయితేనే 2 days పడుతుంది. ఎందుకంటే కాల్స్ మేము కొత్త వారి కోసం కూడా మాట్లాడాలి. మీరు వాట్సాప్లో పెడితే మేము చేస్తామండి. ఒకసారి ఆలోచించండి, మీరు ఒక్కరయ్యి రోజు 3 కార్లు అమ్ముతాయి, 20 ఎన్ఓసీలు ఒకేసారి హ్యాండిల్ చేయండి. అన్నీ మనం అమ్మినాయండి. మీరు గది ఒకటి అర్థం చేసుకోండి దయచేసి. ఆగమాగం చేయాలంటే కన్ఫ్యూజ్ అవుతుంది. చిన్నపిల్లలం కాదు, కొత్త బుచ్చగాళ్ళం కాదు, చాలా కంప్లీట్గా కాన్ఫిడెంట్గా చేయాల్సి వస్తుంది వర్క్. చూడండి 14 మోడల్. ఇంకా చాలామంది, నిన్న కూడా ఒక పెద్ద ఆయన వచ్చిండి, వారిని కలవలేకపోయినా నేను. ఈరోజు కూడా బయటికి వెళ్దామంటే ఎటు వెళ్ళిన ట్రాఫిక్ అయినా ఇబ్బంది అవుతుంది.
4 పవర్ విండోస్, సైడ్ మిర్రర్ ఐ అడ్జస్టర్ ఉంటుంది. మొత్తం వ్యూ ఇటు అటు అద్దం తిప్పుకునేదానికి, లెఫ్ట్ రైట్ అప్ డౌన్ కంట్రోల్ చేసుకునేదానికి. చైల్డ్ లాక్ ఉంటుంది పవర్ విండోస్కి. మంచి కండిషన్ ఉంది. రైట్ సైడ్ కూడా ఒరిజినల్ మొత్తం మీకు. కింద కూడా ఎటువంటిది ఏం లేదు. సేమ్ మనకు విన్ ప్లేట్ అవతల వైపు ఉంటుంది హోండా అమేజ్కు, గ్రాండ్ ఐటెన్కు. ఇంజన్ నెంబర్, చేసిస్ నెంబరు చెప్పినా కదా. ఇండియాలో తయారయ్యేటి స్టీరింగ్ ఇతల పక్క ఉండేటి ఏమో డీజిల్ అటువైపు ఉంటుంది, స్టీరింగ్ అటువైపు ఉండేటిదేమో డీజిల్ ఇటువైపు ఉంటుంది. పెట్రోల్ పంపులలో అమెరికా, జపాన్, జర్మనీ, అదర్ కంట్రీలో స్టీరింగ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు బాడీ డిజైన్ చేసేటప్పుడు అట్లనే చేస్తారు అట్లా. ఓకే ఫ్రెండ్స్, సీట్ హైట్ అడ్జస్టరు పైకి లేచింది, కిందికి పోతుంది. ఇక్కడ చిన్నగా క్రాక్ అయింది సీటు. ఇంటీరియర్ డిజైన్ ఎక్సలెంట్ ఉంది. సేమ్ ఒరిజినల్ పిల్లర్. చాలాసార్లు చెప్పిన షోరూమ్లో ఇనుప రోబోట్ మిషనరీ ఉంటుంది, అదే తయారు చేస్తుంది. తయారు చేసేటప్పుడు వేడిగా ఇనుమును చేసి రేకులన్నింటినీ ఒక్కొక్క పార్ట్గా అతకబెడుతుంది. ఒరిజినల్ ఇది కూడా. ఇందులో FM, AM, USB యాక్స్ కేబుల్ ఉన్నాయి. ఇందులో స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ఉంది, పవర్ స్టీరింగ్ ఉంది, పవర్ విండోస్ ఉన్నాయి. పవర్ విండోస్ అంటే ఇవి అద్దాలను కింది మీదికి లావట్టేటి. స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ఉంది, అంటే టేప్ రికార్డర్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఇవాళ అన్ని వాయిస్ కమాండ్లు వచ్చినాయండి, అంతగానో అవసరం లేదు. సో ఇది డాష్ బోర్డ్ కూడా చూడండి. క్యా బోల్ రहे राधेश्याम, बोल दो वहाँ से इको स्पोर्ट आना चाहिए. ఒరిజినల్ ఉందండి. వాటర్ వాష్ చేయించినాం మనం ఇప్పుడే. మీరు వచ్చి చూసుకునేదాకా కూడా మేము ఆపుతాం. సేమ్ మనకి ఇక్కడ యాక్స్ కేబుల్తో అవి ఇక్కడ ఉంటుంది. ఇది యూఎస్బిది, ఇక్కడ ఛార్జింగ్ పోర్టల్ది. అన్ని క్వాలిటీ ఉన్నాయి, మంచి ప్రైస్లో ఇస్తాం. చాలామంది ఎవరు ఈ మధ్యకాలంలో డీజిల్లో ఇవేవి పెట్టలేదు. మీకు మంచి ప్రైస్లో సరిచేసి ఇస్తామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఢిల్లీకి వచ్చి కొనుక్కపోతే అదే రోజు పోతుంది కారు మీకు. అట్లా సేమ్ రైట్ సైడ్ ఇప్పుడు నిజానికి కొంచెం టైము, ఓపిక అవి కావాలి. అబద్ధం ఉంది, రోడ్డు మీద ఉంటే ఏది పడుతుందో వచ్చు అట్లా. సీటు బరువు బాధ్యత ఉంటే దాని వేరే ఉంటుందండి కమిట్మెంట్. సీటు వెనకాల సేమ్. ఇక ఒక్కళ్ళ ఫోన్ ఎత్తకున్న వాళ్ళు ఏమంటారంటే ఫోన్ ఎత్తుతాడు, బరువు బాధ్యత లేదనుకుంటారు. కానీ మోసేవాడికి తెలుస్తుందండి కాబట్టి బరువు అంటారు. పవర్ విండోసు, పిల్లర్ కూడా ఒరిజినల్ చూసుకోవచ్చు. సేమ్ బండి రూఫ్ కూడా ఒరిజినల్ ఉంది, ప్లేను. గ్లాసులన్నీ కూడా ఒరిజినల్. చైల్డ్ లాక్ వస్తుంది, ఇక్కడ పిల్లల సింబల్ ఇచ్చారు. అన్నీ ఒరిజినల్స్ అండి. మీరు వచ్చినా కూడా ఒకరోజు ఆపుతాం. సేమ్ వెనకాల హుండాయ్ లోగో, మిచిలిన్ టైరు ఇందాక చూపించిన మీకు, టైర్ మిచిలిన్ అని. రైట్ సైడ్ వ్యూ, టైర్ బటన్ ఉంది ఇంకా, కానీ సప్పుడు వస్తుంది టైర్లు. కొత్త టైర్లు మిచిలిన్ వేసినా కూడా సౌండ్ వస్తుంది. మీరు స్కోడాకి వేసుకో, బెంజ్కి వేసుకో, BMW వేసుకో, దాని జాత్ అట్లాంటిది. ఎందుకంటే మజా రావడానికి ఈ సందులలో గాలి వస్తుంది కాబట్టి సౌండ్ వస్తుంది. సిమెంట్ మనకు వెనకట 2005 కంటే ముందు ఫస్ట్ రోడ్ కొల్హాపూర్ టు బాంబే ఉండే రోడ్డు, సిమెంట్ రోడ్. ఆ రోడ్లో పోతే మాత్రం మిచిలిన్ టైర్లో లారీ పోయినట్టే సప్పుడు వస్తుంది. ఏ కార్ అయినా, స్కోడా, వోక్స్ వ్యాగన్, BMW, ఆడి ఏదైనా ఒక రకంగా ఒక సౌండ్ వస్తుంది, టైర్ల సౌండ్ అని తెలిసేటట్టుగా. రైట్ సైడ్ అండర్ బాడీ కూడా మీరు యాంటీ రస్ట్ కోటింగ్ కొట్టించుకోండి. సాలిడ్ ఉంది కారు. ఇప్పుడు పాత కారు కాబట్టి, ఇన్ని రోజులు నడిచింది కాబట్టి చెప్తున్నా, ఎందుకంటే పురాగా కొత్త కారు లెక్క ఉండాలంటే ఉండదు. ఇది షోరూమ్ది, వాళ్ళది హోండాది. AXO NN కొట్టి .comలో మీరు జస్ట్ మెయిల్ పెట్టినా ఈ కార్ డీటెయిల్స్ ఇస్తారండి. ఎప్పుడైనా దయచేసి మీకు ఇంకొక విజ్ఞప్తి, మీకు బ్రీజర్ అన్న షిఫ్ట్ డిజైర్ అన్న కొన్నారనుకో, దాని ఏదైనా చిన్న దొరికినా, లేకపోతే వరుణ్ మోటార్స్, లేకపోతే ఆదర్శ మోటార్స్, ఎవరికన్నా మెయిల్ ఐడికి RC కార్డు, ఓనర్ ఆధార్ కార్డు మెయిల్ పెడితే మీకు ఒరిజినల్ ఇన్వాయిస్ పంపిస్తారండి. మెయిల్ పెడితే మారుతి, టయోటా సదుపాయం గత 5-6 ఏళ్ళ ముందే ఉంది. ఒరిజినల్ గ్లాసు 14 సేమ్ మొత్తం మీకు అన్ని ఒరిజినల్ని. గత చాలా రోజుల నుంచే ఆ సదుపాయం ఉంది. సదుపాయం భయ్యా డిక్కీ కోలు బ్రో, డిక్కీ కోలు, ఆ సదుపాయం ఉంది మారుతిలో. మీకు ఎవరికైనా ఇన్వాయిస్ కావాలంటే కన్ఫ్యూజ్ కావద్దు, మనం ప్రతిదానికి ఇన్వాయిస్ పంపిస్తున్నాం. ఈరోజు కొన్ని కొరియర్స్ ఉన్నాయి, అవి పంపించేసి చేసేస్తాం. డిక్కీ కూడా మనకు రైట్ సైడ్ ఒరిజినల్ చూడండి. డిక్కీ కూడా చాలా క్వాలిటీ ఉంది. మంచి ప్రైజ్లు ఇస్తాం, బస్ ఇమీడియట్గా ఎస్ఆర్ను క్లోజ్ చేసేస్తాం. ఎప్పుడైనా మేము పెండింగ్ పెట్టాం. చూడు మాకు పెద్దలు నేర్పిన సిద్ధాంతం, కథం చేసుకో కథం.
ఎప్పటికప్పుడు ఖతం చేసుకో. ఇది రస్ట్ డస్ట్ ఏం లేదు, కాకపోతే ఇది ఉంది. సేమ్ ఇది కూడా టైరు మిచ్చిలిన్ టైర్ అండి, క్లియర్గా మిచ్చిలిన్ టైరు ఒరిజినల్. సేమ్ మనకు ఈ హోండా నుంచి వచ్చిన స్టిక్కరు మనం గత 10 రోజుల నుంచి ఏ కారు పెట్టినా ఖచ్చితంగా ఈ డస్టర్స్, ఖచ్చితంగా ఈ షోరూమ్ స్టిక్కర్ కంపల్సరీ మ్యాండేటరీ చేపిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఒరిజినల్, ఎక్కడ కూడా మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చిన్న ప్రాబ్లం లేదు. లెఫ్ట్ కూడా క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్. యాక్సిడెంట్ అయితే ఇక్కడ రిపేర్ అవుతుంది, పంచెస్ పోతాయి, మీకు చాలాసార్లు చెప్పిన నేను. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ చూసినాం, డిక్కీ చూసినాం, డిక్కీలో కూడా మిచిలిన్ టైరే ఉంది. వెనకాల కూడా చూసినాం, డిక్కీ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఐడి టెక్ హోండా అమేజ్ ఎస్ వేరియంట్. ఇందులో ఈఎక్స్ఎస్ మళ్ళీ వి అలై వీల్స్ వచ్చి ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. ఎస్ఎక్స్ కూడా ఉంటుందండి. ఎస్ఎక్స్లో ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, అలై వీల్స్ రావు. సేమ్ వెనకాల కింద రైట్ సైడ్ షాకర్స్ ఒరిజినల్, ఎటువంటి రస్ట్ డస్ట్ లేదు. లెఫ్ట్కు మధ్యలో కూడా చూడండి మీరు, చాలా సాలిడ్ ఉంది. కింద వరకు అక్కడి వరకు కూడా చూడండి. సేమ్ మనకి ఇక్కడ కూడా బండి ఎక్కడ ఏం పోలేదు. షోరూమ్ ఇయర్ కోడ్తో పాటు ఉన్నాయి స్టిక్కర్స్. ఎందుకంటే వాషింగ్ మనం కూడా కొత్త పుస్తకాలు లెక్క మనం తిప్పిన దాన్ని బట్టి పరిస్థితి ఉంటుందండి. బుక్ అంటే అందరు తెలిసి ఉంటుంది కాబట్టి చెప్తున్నాం. రైట్ సైడ్ షాకర్లు, షోరూమ్ రంగులు కూడా ఏం పోలేదు. సేమ్ మనకు ఈ దీనిది కూడా హోండా సైలెన్సర్ కూడా ఏం పోలేదు. చాలా నీట్గా ఉందండి, చూసుకోవచ్చు. చాలా నీట్గా ఉంది, ఎటువంటి వర్క్ నీడ్ అయితే లేదు. మీకు యాంటీ డస్ట్ కోటింగ్ అనేది కంపల్సరీ. 100 రూపీస్ స్ప్రేతో కూడా అయినా మీరు కొట్టుకోవచ్చు, కాకపోతే 5-6 పడతాయి. 100 రూపీస్ స్ప్రే కూడా మనం ఊపుకుంటా టక్ 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 అని సౌండ్ వస్తుంది. చిన్న పురాలు మన బర్త్డేలోకి పెట్టే స్ప్రేలు అట్లాంటివి దొరుకుతాయి మీకు, ఆయిల్ స్టోర్స్లలో దొరుకుతాయి. దాంతో మీరు ఇంటికాండి కూడా మంచిగా కొట్టుకోవచ్చు కార్ లేపి. ఒరిజినల్. సేమ్ లెఫ్ట్ హోండా లోగో, వీల్ క్యాప్, మిచిలిన్ టైర్ చూసుకోవచ్చు. సేమ్ 14 మోడల్ 14, రిజిస్ట్రేషన్ 15. సేమ్ మెయిన్ మిర్రర్ కూడా సేమ్ బార్ కోడ్. क्या बोल रहे हैं अभी? चेक करवा रहे हैं, अरे अर्जेंट चाहिए वो. లెఫ్ట్ పవర్ విండోస్. సేమ్ పంచెస్ కూడా ఒరిజినల్ మీరు చూసుకోవచ్చు మళ్ళీ దగ్గర నుంచి. बैक साइड मेरे कल का गाड़ी बिक गया, बताऊँ उसका कौन सा वाला? जो फिगो फोर्ड एस्पायर. हाँ अभी नहीं, चल रहा है. నిన్న సాయంత్రం పెట్టిన ఫోర్డ్ ఫిగో ఎస్పైర్ అమ్ముడు పోలేదండి. లెఫ్ట్ సైడ్ ఎస్ క్రాస్ उसका आ गया 50,000 डबल है. हाँ पेमेंट का फुल वीडियो बताना. हाँ फिर उसको बोल दो, फिर साकेत पे हाँ, करें. मैं बोल दिया उनको, बात हुआ साकेत. లెఫ్ట్ సైడ్ గా పవర్ విండోస్. ఎస్ క్రాస్ నిన్న రిషబ్ ఒక కాడికి వేయండు. ఎస్ క్రాస్ జస్ట్ ఫోటో పెట్టగానే 16 मॉडल डेल्टा वेरिएंट मस्त बंडी. 2016 डेल्टा वेरिएंट. कितना दिया था पेमेंट? 3,50,000 को डील क्लोज. नहीं वो पैसा कितना दिया? कौन दिया? वो जो अडवांस 50,000 रिसीव है. 50,000 నిన్న ఫోటోల మీద ఒకసారి ఇచ్చారు. ఏ జిల్లా? कौन सा डिस्ट्रिक्ट? ये आपको उधर से हैदराबाद के पास. హైదరాబాద్ కి పాస్. అరే డిస్ట్రిక్ట్ పక్కా పతా కరో. ఒరిజినల్ డోర్ అండి. నిన్న కూడా నిన్న 2 బండ్లో 3 బండ్లో అమ్మినాం మేము. ఎస్ క్రాస్కు 50,000 రూపాయలు కొట్టిండ్రు. అది మినిమం వీడియో పెట్టినాక ఫుల్ డబ్బులు వస్తాయి. అది చేరడానికి 7 days అవుతుందండి. 7 days లోపు మీరు ఆగమాగం కావద్దు దయచేసి. కొంచెం ఏదైనా మనం పొద్దుగాలు వేసి ఫస్ట్ తాగేటి నీళ్ళ క్యాన్లు రావాలన్నా ట్రాన్స్పోర్టే, అది కొంచెం టైం పడుతుంది. ఏదైనా నమ్మకం అనేది మనకు మ్యాండేటరీ అండి. దేన్నో ఒకదాన్ని నమ్మాల్సి వస్తుంది. బే ఇంజన్ కోలో నేను చెప్పిన విన్ ప్లేట్ ఇక్కడ ఉంది. చేసిస్ నెంబర్ చివర 11,527 11527. ఇవి రెండు మీరు మ్యాచ్ చేసుకొని సర్వీస్ కార్డు తీసుకోండి. నేను కోసేపు ఆపిన అందుకోసమే. मैन्युफैक्चर्ड बाय होंडा कार्स इंडिया लिमिटेड. ओके सेम. भैया बैनेट प्लीज़. हो गया 18 मिनट हो गया. लुक गुस्सा हो जाएगा. వీల్ క్యాప్, సస్పెన్షన్ కొత్తగా ఉంది, చాలా పర్ఫెక్ట్గా. ఈ గీతలును ఈ బ్యానెట్ మీద గీత ఉన్నది. మీరు కావాలి అంటే రబ్బింగ్లో కొన్ని వెళ్ళిపోతాయి, లేదంటే అక్కడ మనం చిన్నగా పెయింట్ కొట్టాలి. అంటే మన కలం టచ్ అంటారు, బ్రష్తో బట్టి దాన్ని వేస్తారు అన్నట్టు. ఓకేనా? కాలుతాను. एक सेकंड लगा. అది ఫ్రెండ్స్ దయచేసి కొంచెం जो वैशाली वाला था. हाँ उठना नहीं. और उसका वो राजमंड्री से श्रीनिवासराव, अच्छा कस्टमर है ये. इन लोगों का फ़ोन नहीं उठाया. శ్రీనివాసరావు గారు సారు నమస్తే అండి. DL12 6321 మీకు ఇచ్చినాం. రాత్రి ఇన్వాయిస్ కూడా వచ్చింది, మీకు కొరియర్ చేస్తామండి. మీకు ఇచ్చి దగ్గర 18 days అవుతుంది. కార్ ఇచ్చి 18 రోజులు అవుతుంది. సారీ
వారం రోజులలో ఇచ్చేస్తాం ఇక నుంచి ఏదైనా. 15 రోజులలో అంటే కారు ట్రాన్స్పోర్ట్ డేట్ కూడా అవుతుంది సార్, లేట్ అవుతుంది ట్రాన్స్పోర్ట్. ఎందుకంటే మాకు ట్రాన్స్పోర్ట్ మీకు చేసి అప్ప చెప్పే వరకు భయం అవుతుంటుంది కారు. మీరేమో డబ్బులు కొట్టి హ్యాపీగా ఫోన్లు చేస్తా అంటారు, కానీ కారు అప్ప చెప్పేదాకా భయం అవుతుందండి. ఎంతో కష్టపడితే అవుతుందండి ఈ పని అంతా. అవతల వాళ్ళు ఈజీగా తీసేస్తే కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఎందుకంటే నిజాయితీ, ధర్మం, ప్రతిదాన్ని చూడడం, చేయడం. మీరు ఇంట్లో నుంచి వెళ్ళి 5 నిమిషాలు చూడండి ఎంత ఘోరంగా ఉంటుంది ఒక సిచ్యువేషను. సేమ్ ఒరిజినల్ పట్టీలు కూడా. ఇన్నగా స్వామివారు వస్తేనే నాకు పోవడానికి వీలు కాలేదు. బ్యాటరీ ఇక్కడ బ్లూ లైన్ ఉంటేనే సక్సెస్ అన్నట్టు, ఇక్కడ రెడ్ వస్తే బ్యాటరీ ఖతం అయిపోయినట్టు. చూడండి అండర్ వారంటీ ఉంది. బ్యానెట్ పట్టీ కూడా ఒరిజినల్. షోరూమ్ ఏ ఒక్క రంగు పోలేదు. బండి చూసుకోరి సేమ్. ఇంజన్ మౌంటింగ్ కానీ ఇంజన్ నంబర్ కానీ ఎక్కడేం పోలేదండి. ప్రెషర్ ఇది ఇంపార్టెంట్. ముందర కూడా రియేటర్ కూడా మొత్తం ముందరికెళ్ళి కూడా చూసిన నేను, నీట్గా ఉంది. ఇది ABS బ్రేకింగ్ సిస్టమ్ది. సేమ్ 4 పైపులు 4 పోతుంది. బ్రేక్ వేయంగానే 4 పైపులకి వెళ్ళి ఆయిల్ బ్రేక్లకు టైర్లకు పోయి టక్కన ఒకటేసారి ఆపుతుందండి. అప్రాన్ లెగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉన్నది. మెయిన్ ఈ అద్దాని దీని పేరేం పేరు, ఈ హెడ్లైట్ కూడా కంపల్సరీ ఇయర్ కోడ్తో ఉన్నది. 2014 అని ఉన్నది దీనిపైన, అంటే 14/15. కాకపోతే రిజిస్ట్రేషన్ వీళ్ళు 15 వేసుకున్నారు, కానీ కారు 14 అన్నట్టే. దీనిపైన కూడా 14 అని ఉంది. ఎక్కడ కూడా మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఏం లేదు, ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ ఏం లేదు. అమేజ్లకు పక్కా ఇంజన్, ఇక్కడ పేస్ట్ ఒకటి వస్తే మనకు ఇంజన్ చేంజ్ అయినట్టు అండి. పేస్ట్ ఏదన్నా వస్తే ఇంజన్ రిపేర్ అయినట్టు. దానికి ఏం ప్రాబ్లం ఉండదు జనరల్గా, ఎందుకంటే ఇంజన్ రిపేర్ అయితే కార్లు అయితే ఎవరు అమ్ముకోరు, టైమింగ్ చైన్ పడితే ఎవరు అమ్ముకోరు. అవి కూడా భారతదేశంలో నడుస్తాయి. కాకపోతే మీరు కొనేటప్పుడు కొద్దిగా పైసలు ఖర్చు పెట్టుకుంటారు కాబట్టి అవి లేకుండా చూసుకోవాలి. ఒకవేళ అది అయితే కొద్దిగా ₹1-2 తక్కువ అడగాలి అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రిషబ్ బ్రో ఎక్ బార్ స్టార్ట్ కరో. స్టార్ట్ చేసినామండి. ఇది సౌండ్ వస్తుంది ఇది, కానీ ఇంజన్ సైలెంట్ ఉంది. ఎక్సిలేటర్ दोबारा బంద్ కరో. బంద్ చేసినాక కూడా చాలా క్వాలిటీ ఉంది. స్టార్ట్ కరో. అది ఫ్రెండ్స్, ఇంజను హోండాలు ఇట్లా కర్రని సౌండ్ వస్తాయి కానీ లోపలికి రావు. ఇది సౌండ్ దీనిది, ఇది సెట్ అయిపోతే బస్, లోపలికి అయితే ఏం రాదు. ఎయిర్ ఫిల్టర్ మీరు మ్యాండేటరీ పక్కా చెక్ చేసుకోవాలండి. ఎయిర్ ఫిల్టర్ బస్ ఎయిర్ ఫిల్టర్ చెక్ చేసుకోవాలి. మనం పెట్టిన దానిలో బ్యానెట్ పట్టి టు వెనుక డిక్కి లోపల టైర్ దగ్గర స్టిక్కర్ల నుంచి ఉన్నాయి. కారు కొన్నాక పూజ చేసిన శ్రీ ఆంజనేయ చందనం ఉంది. ముందటి నుంచి వెనుక వరకు ఓకే ఉంది. ఇంటీరియర్ ఉంది. మీకు కాబట్టి ఒక టీవీ వేసుకోవచ్చు. ఇంజన్ మౌంటింగ్ నుంచి బరాబర్ ఎక్సలెంట్ టైట్ కండిషన్ ఉందండి. కారు మంచి పరిస్థితిలో ఉంది. ఎవరి కారు కావాలన్నా వాట్సాప్ పెట్టండి, అబ్ చలే జాయేగా నికల్. నేను షార్ట్ నై బనాయా. ఖచ్చితంగా చేస్తాం 100%. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ఓసి లేదున్నా వాట్సాప్ పెట్టండి. ఖచ్చితంగా 10 నుంచి 15 రోజులు కొన్ని టైం పడతాయి. UP15 మన దగ్గర ఒక 3-4 పెండింగ్ ఉన్నాయి. UP14 ఒక 6 పెండింగ్ ఉన్నాయి. UP16 ఒక 2-3 పెండింగ్ ఉన్నాయి. మిగతా అన్ని క్లియర్, అప్లోడ్ స్టార్టెడ్ ప్రాసెస్ అయి ఉన్నాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు